భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని చీపురుగూడెంలో దారుణం చోటు చేసుకుంది. కూలీలతో వెళ్తున్నటువంటి ట్రాలీ ఆటో బ్రిడ్జిపై నుండి వాగులోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో 25 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు క్షతగాత్రులను కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు. ట్రాలీ ఆటో బ్రిడ్జిపైకి రాగానే పంచర్ అయినట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో ఆటో అదుపు తప్పి లోయలో పడ్డట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు. అయితే వెళ్తుంటే బేదల ఫాల్లో టైర్ వెళ్తుంటే బండి కంట్రోల్ కాలేదు. కంట్రోల్ కాకపోవడం వల్ల బండి పోతా పడుతుంది. అందరికీ 25 మంది అండి. 25 మందికి కొంతమంది బాగానే ఉన్నారు, కొంతమంది బాగానే పడలేదు. తీసుకెళ్తే కాలు మొత్తం విరిగిపోయింది. కూడా ఇంకా ఏం చేస్తారుది చెయ్యి కొద్దిగా కాలు కొద్దిగా చెయ్యి మొత్తం టైర్ బేలిపోయింది. టైర్ బేలిపోవడంతో బండి కంట్రోల్ కాలేదు. కంట్రోల్ కాకపోవడం వల్ల పడిపోయింది.